నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. 'బిగ్ బాస్' సీజన్ 9లో నిన్నటి రాత్రి 2 టీములుగా డివైడ్ చేశారు టెనెంట్స్‌ని. ఇక ఒకటొచ్చి భరణి గారి టీమ్, ఇంకొకటొచ్చి ఇమ్మాన్యుయల్ గారి టీమ్. ఇక భరణి గారి టీంలో తనూజ, రాము రాథోడ్ అలాగే ఇంకొకరున్నారు. సో, ఇటు సైడ్ కూడా ఇమ్మాన్యుయల్, అలాగే రీతూ చౌదరి, తర్వాత సంజన గారిని పెట్టుకున్నారు. దాని తర్వాత వచ్చేసి సుమన్ గారైతే ఉన్నారు. సో, వీళ్ళ 2 టీమ్స్ మధ్య పోటీ అయితే జరిగింది. భరణి గారి టీం రెడ్ టీమ్ అండ్ అలాగే ఇమ్మాన్యుయల్ గారి టీం అయితే బ్లూ టీమ్. ఇక వీళ్ళిద్దరి మధ్య ఓనర్స్ అనే ఒక స్లిప్‌ని పంపిస్తుంటారు. ఆ యొక్క బాక్స్‌లో వీళ్ళు ఎంతమంది ఎన్ని వేస్తారో కరెక్ట్‌గా, అంటే ఏమి చినిగిపోకుండా ఒక పాంప్లెట్స్‌ని దాంట్లో పెట్టాలన్నమాట. సో, ఇక దీంట్లో అయితే పోటీ చాలా గట్టిగానే జరిగిందనే చెప్పొచ్చు. ఇక భరణి గారి టీం అయితే గెలిచేసిందండి. సో, వీళ్ళ నలుగురిలో ఎవరు ఈసారి ఓనర్స్‌గా మారుతారు అనేది చాలా క్వెషన్ మార్క్‌గా తయారైంది. దీనికి సంచాలకుగా ఉన్నటువంటి ఆశా షైని గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సొచ్చింది. సో, ఇక ఈమైతే భరణి గారిని సెలెక్ట్ చేసేసుకునిందంట. ఇక ఆయనైతే టెనెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఓనర్ అయితే అయిపోయాడు. మరి ఓనర్ అయిపోయిన ఈయన, అలాగే సంజన గారు, ఇక మిగిలిన కంటెస్టెంట్స్ అంతా కలిపి మరి ఇప్పుడు టెనెంట్స్‌ని ఎలా చూస్తారు? ఫేవర్‌గా ఉంటుందా? లేదంటే ఇప్పుడు ఆట మారుతుందా చూడాలంటే ఖచ్చితంగా మనం మండే కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.